సార్ కిరాక్ ఆర్పి మనకు తెలుసు జబర్దస్త్‌లో యాక్టర్ కమెడియన్‌గా చేస్తూ ఉంటారు. రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గారి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. కెరీర్ నీ పతనం అయిపోతుంది. నీ అంతు చూస్తానన్నట్టు ఆ రేంజ్‌లో ఎళ్లారు సార్. ఎందుకంత ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఎళ్లి అల్లు అర్జున్ గారి పైన విమర్శలు చేశారు? మరి దీని పట్ల అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది కదా సార్. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? కిరాక్ కార్పి అతను జబర్దస్త్‌లో పాపులర్ అయ్యేటప్పుడు ఆ తర్వాత సడన్‌గా బయటకొచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని ఒక చైన్ ఆఫ్ హోటల్స్ అనాలా వాటిని టేక్ అవేస్ అనాలి, అట్లాంటివి పెట్టాడు. సో పెట్టి అది విపరీతంగా పాపులర్ అయింది. ఒక దశలో మొత్తం యూట్యూబ్ ఛానల్ అంతా దాని మీదే నడిచాయి. సో అంత పాపులర్ అయింది. దాని తర్వాత దాని మీద నెగిటివ్ కూడా స్ప్రెడ్ అయింది. ఏదేమైనా అతను కొంత డబ్బులు బాగానే సంపాదించినట్టుగా అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో అతని మాటలను బట్టి. దాని తర్వాత సడన్గా అతను తెలుగుదేశం కూటమిలో జాయిన్ అయ్యాడు. సో అప్పటి నుంచి ఇంకా విపరీతంగా అతను బండబూతులు తిట్టడం, ఆ జబర్దస్త్లో భాష ఎలా ఉంటుందో అలాగే మాట్లాడడం, ఈయన కొడుకు వాడు వీడు ఇట్లాగే అతని భాష ఉంటుంది. ఎవరిని కూడా అతను మంచిగా మాట్లాడింది నేను చూడలేదు. నేను ఎక్కువ వీడియోలు చూడలేదు, కానీ ఉన్న ప్రతి దాంట్లో కూడా అతను బూతులు లేకుండా చెప్పట్లేదు. సో ఆ స్థాయిలో మాట్లాడడం, ముఖ్యంగా రోజాని బండబూతులు తిట్టడం, ఇంకా ఎవరినంటే వాళ్ళని పోసాని, రోజా అని, ఇంకా వైసీపీలో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద అంతా. సో ఈ స్థాయిలో అతను రెచ్చిపోయాడు. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ మీద అతను రెచ్చిపోయాడు. యాక్చువల్గా అల్లు అర్జున్కి ఇతనికి సంబంధం లేదు. అల్లు అర్జున్ ఏం చేశాడు తప్పు అంటే వీళ్ళ దృష్టిలో, ఒక తన ఫ్రెండు శిల్పా రవిచంద్రారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే నంద్యాలలో ఎంపీగా తను వెళ్ళి ఊరికే అతనికి విషెస్ చెప్పి వచ్చాడు తప్ప అతనికి ఓటేయండి అని పిలిపివ్వలేదు, అతనికి ఓటేయండి అని ట్వీట్ చేయలేదు, ఏం చేయలేదు. అతనికి విషెస్ చెప్పడానికి 300 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణించి మళ్ళీ 300 కిలోమీటర్లు వచ్చాడు. అంటే క్లియర్గా విషెస్ చెప్పడం అంటేనే అతనికి నా మద్దతు ఉందని చెప్పడమే. అయితే అక్కడికి వెళ్ళకముందే పవన్ కళ్యాణ్కి కూడా అతను ఒక ట్వీట్ చేశాడు. అందులో బెస్ట్ విషెస్ చెప్పాడు, కానీ పవన్ కళ్యాణ్ గెలిపించండి అని ఏమీ చెప్పలేదు. రెండోది పిఠాపురం ఇతను వెళ్ళలేదు. సో అప్పుడు ఈ కాంట్రాస్ట్ కనిపించింది క్లియర్గా. ఎందుకంటే యాక్చువల్గా శిల్పా రవిచంద్రారెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ, నేను అల్లు అర్జున్ ఫ్రెండ్ని, నా భార్య వాళ్ళ భార్య ఇద్దరు క్లాస్మేట్స్, అలాగే మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయినాము, మేము చాలాసార్లు విదేశాల్లో వేరే రాష్ట్రాల్లో కలుస్తూ ఉంటాము, కలిసినప్పుడంతా కూడా ఆయనకు సామాజికంగా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సినిమాలు పెద్దగా మాట్లాడు, ఆయన సామాజిక విషయాలు మాట్లాడుతుంటాడు. ఆయనకి సమాజానికి ఏదన్నా చేయాలి అది ఇదని కోరుకుంటుంది. నేను నా ద్వారా కొంత ఆయన ప్రజలకి ఏమన్నా చేయాలని కోరుకుంటుంటారు. సో ఆయన ఒక మాట నాకు మాట ఇచ్చాడు, అదేంటంటే నువ్వు రేపు నిలబడినప్పుడు నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు. నేను ఆ మాట పట్టుకొని ఆయన ఏం అడగలేదు రమ్మని కూడా, ఎందుకంటే ఇప్పుడు జనసేన కూడా పోటీలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన అడగడం ఆయనకి ఇబ్బంది అవుతుందని నేను అడగలేదు. బట్ ఆయనే వచ్చాడు అనేది ఆయన క్లియర్ చేశాడు. సో దాని తర్వాత ఇతని మీద విమర్శలు వచ్చాయి. అక్కడ కూడా జనం గుమికూడడంతో అక్కడ ఎస్పీ దగ్గర నుంచి సిఏ దగ్గర వరకు అందరినీ సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్ కూడా. సో ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా ఒక వివరణ ఇచ్చుకున్నాడు. అదేంటంటే నాకు వైసీపీతో ఏం సంబంధం లేదు, ఓన్లీ నేను నా ఫ్రెండ్ కోసం మాత్రమే మద్దతు ఇవ్వడానికి వెళ్ళాను. నా ఫ్రెండ్ ఆయన మంచివాడు, అందుకనే వెళ్ళాను. సో అతను ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ఇదే చేసి ఉండేవాడిని, నాకు పార్టీలతో ఏం సంబంధం లేదు, నాకు రాజకీయాలతో సంబంధం లేదు అనేది క్లియర్గా ఆయన చెప్పాడు. బట్ ఆయన మీద ట్రోలింగ్స్ స్టార్ట్ అయినాయి తెలుగుదేశం వాళ్ళు. దీన్ని వైసీపీ వాళ్ళు కూడా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ మాకు సపోర్ట్ చేస్తున్నాడు అని వైసీపీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. చివరికి తెలుగుదేశం ఆయన లీడరు చంద్రబాబు నాయుడు కూడా దీన్ని మెన్షన్ చేస్తూ ఈ సైకో బ్యాచ్ వాళ్ళ ఫ్రెండ్కి ఏదో చెప్తే దాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు అనేది విమర్శించాడు. అప్పుడు కూడా చంద్రబాబు కూడా ఎక్కడ అల్లు అర్జున్ ఒక మాట అనలా, వాళ్ళ ఫ్రెండ్ వైసీపీలు ఉంటే ఎలా వెళ్తాడు అది కానీ ఏమి అడగలేదు. ఈయన చేసింది ఏం తప్పులేదు, వైసీపీ వాళ్ళు చేస్తున్నది తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఎవరు మాట్లాడలేదు, కానీ నాగబాబు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో మాతో ఉన్న వ్యక్తి ఎదుటి వాళ్ళకి మాకు వ్యతిరేకమైన వాళ్ళకి సహాయం చేస్తే అతను మా వాడైనా పరాయి వాడైనా మాకు సపోర్ట్ చేస్తే
మావాడే అన్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు. అవును. సో ఇది అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎప్పటి నుంచో కూడా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య స్పర్ధలు ఉన్నాయనేది వచ్చింది. మామూలుగా చాలా కుటుంబాలలో ఇవి కామన్. ఏదో ఒక వీళ్ళు ఏంటంటే వీళ్ళ మొత్తం బిజినెస్ కూడా పెనవేసుకొని ఉంటుంది ఈ రెండు కుటుంబాల మధ్య. అల్లు అరవింద్ అనేక సార్లు ఇటు చిరంజీవితో ప్రొడ్యూస్ చేశాడు, పవన్ కళ్యాణ్తో ప్రొడ్యూస్ చేశాడు. సో ఆయన డబ్బులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు పెనవేసుకుంటాయి, అనేక వ్యవహారాలు ఉంటాయి. ఎక్కడో మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు, కొంత సైలెంట్గా ఉన్నారు. అయితే ఇది అభిమానులు వీళ్ళంతా దీని మీద చర్చ చేసి పెద్దదైంది. ఈ క్రమంలో ఈ నేపథ్యం ఉంది కాబట్టి దీనికి అల్లు అర్జున్ ఇలా చేసేసరికి అల్లు అర్జున్ మీద చాలా తీవ్రమైన ఇది జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఈ కిరాక్ కార్పి అల్లు అర్జున్ మీద అటాక్ చేశాడు. నిజానికి అల్లు అర్జున్ తెలుగుదేశం అఫ్సెల్గా ఎవరు ఎక్కడ చేయలేదు, జనసేన కూడా అఫ్సెల్గా చేయలేదు. నాగబాబు ఆ ట్వీట్ని కూడా ఉపసంహరించుకున్నాడు, డీయాక్టివేట్ చేసుకున్నాడు. మళ్ళీ నేను ఆ ట్వీట్ని డిలీట్ చేశానని కూడా ఇంకొక ట్వీట్ చేశాడు. దీంతో ఏమైంది, వైసీపీ వాళ్ళు రంగంలోకి దిగి ఇతను ట్వీట్ చేసినట్టుగా ఒకటి క్రియేట్ చేశారు, ఎవరు అల్లు అర్జున్ ట్వీట్ చేసినట్టుగా. ఇలాగా అది ఇంకా పెరిగింది గొడవ అనేది. సో ఈ కాంటెక్స్లో కిరాక్ కార్పి రంగంలో దిగి అల్లు అర్జున్ మీద విమర్శించాడు. నువ్వు ఎలా చేస్తావు ఇది, అతన్ని ఫ్రెండ్ అయితే పవన్ కళ్యాణ్ ఎవరు, మరే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తే సరిపోతుందా, నువ్వు రావాలి కదా, పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు రాలేదు నిలదీశాడు. సో నిజానికి అల్లు అర్జున్ అనే వ్యక్తి అతని ఇష్టం, అతను ఏ వ్యక్తినైనా సపోర్ట్ చేయొచ్చు. అంత మాత్రాన అతను ఏదో వైసీపీకి ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా ఇచ్చేవాడు. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ చేసిన ఇంకొక అంటే మరి పొరపాటు అనలేము, బట్ ఆయన పవన్ కళ్యాణ్ గెలిపించాను ఆయన పిలిపివ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మేబీ ఆయన రాజకీయాలు ఒకవైపు ఉండదలుచుకోలేదు, రేపు వైసీపీ వస్తే తనకి ఇబ్బంది అవ్వచ్చు సినిమాలకి, అలాగా ఆలోచించుండొచ్చు అతను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ అసలు ఎవరి తరపున ఉన్నట్టు కూడా ప్రకటన లేదు, ఓన్లీ గెలిచిన తర్వాత మాత్రం ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళకి జగన్ పట్ల కొంత భయం ఉంటుంది ఇండస్ట్రీకి. మళ్ళీ జగన్ వచ్చాడు అనుకో, మనం ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తే ఎట్లాగో వీళ్ళు ఉపయోగించుకుంటారు, రేపు పొద్దున జగన్ మన సినిమాలకు ఇబ్బంది పెట్టచ్చు అనేది అతనికి ఉండొచ్చు అల్లు అర్జున్కి. సో ఈ కాంటెక్స్లో అల్లు అర్జున్ అలాగా ఇచ్చాడు జాగ్రత్తగా. దీన్ని ఈ కిరాక్ కార్పి గట్టిగా ఇచ్చేశాడు. దాంతో అల్లు అర్జున్ ఆర్మీని పెట్టుకున్నారు వాళ్ళ అభిమానులు. వాళ్ళు వెళ్ళి కొన్ని షాపుల మీద దాడి చేశారని చెప్తున్నారు. సో దాంతో ఇప్పుడు మళ్ళీ కిరాక్ కార్పి ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఎందుకంటే నా షాపుల మీద దాడి చేయడమే కాకుండా నా కుటుంబాన్ని కూడా లాగుతున్నారు, నా భార్య వాళ్ళ గురించి కూడా కామెంట్లు చేశారు. నా కుటుంబం జోలికి రావద్దండి, మీకున్నట్టే మాకు కూడా కుటుంబాలు ఉంటాయి, ఏమన్నా ఉంటే నాతో చూసుకోండి, ఒకవేళ నేను మాట్లాడింది నచ్చకపోతే ఈ గాడిదిగా ఇంతే అనుకొని వదిలేయండి, అంతేగాని మీరు ఇట్లాగాని చేస్తే నువ్వు పతనం వైపు వెళ్ళిపోతావు, మమ్మల్ని విమర్శించిన వాళ్ళందరూ పతనం అయిపోయారు, సో నువ్వు కూడా పతనం అయిపోతావు అని శాపనార్థాలు పెడుతూ, అసలు ఆర్మీ నీకేంటరా ఆర్మీ అంటే జనసేనకి ఆర్మీ, తెలుగుదేశానికి ఆర్మీ, బీజేపీకి ఆర్మీ, నీకేంటి ఆర్మీ, నువ్వెవడు, నీకెందుకు ఆర్మీ, ఈ స్థాయిలో అతను చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నాడు. మరి ఇది ఇక్కడ తాగుతుందా, ఎందుకంటే ఇటు బన్నీ అల్లు అర్జున్కి కూడా చాలా స్ట్రాంగ్ అభిమానులు ఉంటారు, వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇది మరి కిరాక్ కార్పిని వాళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్గా చేస్తారా, లేకపోతే అల్లు అర్జున్ ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడతాడా,